ఈ విధంగా సవాలు విసిరినాడు. నాలో తప్పు ఉందని మీరేమైనా చూపించగలరా అని. ఏ ఒక్కరు ఒక్క తప్పును యేసుక్రీస్తు వారిలో చూపించలేకపోయినారు. యేసుక్రీస్తు వారి జీవితం పరిశుద్ధమైన జీవితం. ఈ విధంగా ఆయన పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ వచ్చినాడు. అయితే మరి మానవునికి రక్షణ కలగాలంటే మరి ఏం చేయాలా? మరి రక్తం చిందింపబడకుండా మానవుని పాపానికి పాప క్షమాపణ జరగదు. కనుక యేసుక్రీస్తు వారు మరి పాపేన మానవుని రక్తము కలగబడాలంటే ఆ రక్తము పరిశుద్ధమైన రక్తముగా ఉండాలా. మరి ఈ లోకంలో పరిశుద్ధమైన వాళ్ళు ఎవరు లేరు కనుక యేసుక్రీస్తు వారే ఆయన మన కొరకు ఆయన శిలువలో తన రక్తాన్ని బలిమిచ్చినాడండి. నువ్వు నేను తలంచరాని తలంపులను బట్టి యేసుక్రీస్తు వారి తలలో మరి ముళ్ళ కిరీటం కూర్చోబడుతూ వచ్చింది. నువ్వు నేను చేతులతో చేయరాని పర్వలను బట్టి యేసుక్రీస్తు వారి చేతుల్లో మేకులు, నువ్వు నేను కాళ్ళతో పోరాని చోట్లకు పోయిన దాన్ని బట్టి యేసుక్రీస్తు వారి కాళ్ళలో మేకులు, నువ్వు నేను తాగరాని పీల్చిన దాన్ని బట్టి యేసుక్రీస్తు వారి పక్కన బల్లెప్రోటు. ఈ విధంగా మరి తల నుంచి కాళ్ళ వరకు యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆయన తల నుంచి కాళ్ళ వరకు ఆయన దున్నబడుతూ వచ్చింది. ఆయన రక్తమంతా చిందిస్తూ వచ్చినాడు. మరి ఆ విధంగా చిందిస్తూ వచ్చినాడు. ఎవరి కొరకంటే నీ కొరకు నా కొరకు, నీకు నాకు పరలోకం ఇవ్వడానికి, నువ్వు నేను మరణించిన తర్వాత పరలోక రాజ్యం పోవడానికి, లేదా యేసుక్రీస్తు వారు రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు తిరిగి ఆయనతో పాటు చేర్చబడ్డానికి. అయితే పరలోకం గురించి విన్నాం, యేసుక్రీస్తు రక్తం గురించి విన్నాం, ఆయన మరణం నుంచి విన్నాం. అయితే మనం ఏం చేయాలా? మనం చేయాల్సిన పని, యేసుక్రీస్తు ప్రభువా నేను పాపిని, నీ రక్తంతో నా ప్రతి పాపాన్ని కడుగు ప్రభువా అని చిన్న ప్రార్థన చేస్తే చాలు. యేసుక్రీస్తు వారు మీ పాపాన్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు ఆ విధంగా ఆయన మరణించి ఆయన దేవాదేవుడై ఉండి ఆయన తిరిగి ఆయన మూడవ దిన మృత్యుంజయుడే లేచి ఉన్నాడండి. ఆయన మృత్యుంజయుడే లేచి తన శిష్యులకు ఈ విధంగా చెప్పినాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడని చెప్తూ వచ్చినాడు. మరి నిజంగా మరి ఆయన నమ్మితే